ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయి. శంకర్విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనుల కోసం కాంట్రాక్ట్ ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించారు. అయితే వారి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ వారికి తగు సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఆచరణలో కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ శంకర్విలాస్ బ్రిడ్జిని వేగవంతం చేయాలని చెప్పేసి నేను ప్రకటన చేశారు. మేము అడుగుతూ ఉన్నాం. బ్రిడ్జిని కూలగొట్టి దాదాపుగా 5 నెలలు అయింది. గుంటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఇంతవరకు ఆ పక్క ఈ పక్క షాపు యజమానులకి న్యాయం చేయాల, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. గుంటూరులో అన్ని చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ముందే ప్రతిపాదన చేశాం. పౌర సమితి పేరుతోటి ఓ ప్రతిపాదన చేశాం. ఆర్ఓబితో పాటు ఆర్యూబీ కూడా నిర్మాణం చేయండి. ఆర్యూబీ ముందు నిర్మాణం చేస్తే ఆర్ఓబీకి అసలు లేట్ అయినా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి, దానికి అవసరమైతే ఒక 30-40 కోట్లు ఎక్స్ట్రా అయినా మీరు సేకరించండి అని చెప్పేసి మేము చెప్పాం. మన శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు కూడా ఆ రోజు సూచనలు చేశారు. ఆ సూచనలు పెడచెవిని పెట్టారు. ఈరోజు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు భూసేకరణ జరగలేదు. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఊరక ఉపన్యాసాలు చెప్పడమే కాకుండా దీన్ని వేగిరపరిచి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని క్రమబద్ధం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.